నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వన దేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. మేడారంలో భక్తులను చితకబాదిన పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డిపై వ్యతిరేకంగా నినాదాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఘనంగా రావులమ్మ 21వ ఏకహ మహోత్సవం. రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి సుబ్రహ్మణ్యంకు టికెట్ ఇవ్వాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా చెవెళ్లలో ఈ నెల 27వ తేదీన జరగబోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సభ స్థలాన్ని పరిశీలించారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి జాతర నిర్వాహకులు మంత్రి సీతక్క ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన వన దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని వన దేవతలను వేడుకున్నానని పేర్కొన్నారు. ములుగు జిల్లాతో మంత్రి సీతక్కతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. తన రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని ములుగు నుంచి ప్రారంభించారని గుర్తు చేశారు. హాత్ సే హాత్ జోడో యాత్రను కూడా ఇక్కడి నుంచి ప్రారంభించామని తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లకు ప్రభుత్వం నుంచి 110 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. పాలకులు ప్రజలను పీడించినప్పుడే ఎవరో ఒకరు వారిని ఎదురుండి నిలబడతారని పేర్కొన్నారు. సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్టు విన్నాను. అలా అయితే కేంద్రం కుంభమేళను జాతీయ పండుగగా నిర్వహిస్తుంది కదా అని ప్రశ్నించారు. కేంద్రం మేడారం జాతరపై వివక్ష చూపడం సరికాదన్నారు. మీరందరిని ఎట్లయితే అయోధ్యలో రాముడిని దర్శించుకోవాలి అని మీరు ఎట్లయితే చెప్తున్నారో, మనమందరం అయోధ్యలో రాముడిని ఎట్లా దర్శించుకుంటున్నామో మీరందరూ కూడా దక్షిణ భారతంలో ఉన్న సమ్మక్క సారలమ్మ దక్షిణ కుంభమేళాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సందర్శించుకోవాల్సిందిగా అధికారికంగా వారికి ఆహ్వానం పలుకుతున్నాను. వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేసి అధికారికంగా ముఖ్యమంత్రిగా వారికి స్వాగతం పలికే బాధ్యతను మేము మా మంత్రివర్గం తీసుకుంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కిషన్ రెడ్డి గారు, దయచేసి ఈ ఆదివాసీ ప్రజలను అవమానించే విధంగా జాతీయ హోదా లేదు, ఇవ్వము అని ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. గతంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సందర్శించుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యం చేయకపోవడం వల్ల ఈరోజు వారు భారీ మూల్యాన్ని చెల్లించారు. రేపు భవిష్యత్తులో మీకు కూడా అదే పరిస్థితులు వస్తాయని చెప్పి నేను కిషన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను. అందుకే కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతం దక్షిణ భారతం అనే వివక్ష చూపించడం మంచిది కాదు. దక్షిణ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే సమ్మక్క సారలమ్మ జాతరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి వీరోచిత గాథ చరిత్ర పుటలలో ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ప్రధానమంత్రి గారు రావాలి, సందర్శించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మా వరకు ఫిబ్రవరి 6 తారీఖు నాడు మేము మొదలుపెట్టిన యాత్ర విజయవంతమై ఈరోజు అధికారికంగా ప్రభుత్వంలోకి వచ్చి అధికారిక లాంఛనాలతో ఈరోజు ఈ జాతరను మేము నిర్వహించినాం. భవిష్యత్తులో ఇంకా సమయం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో భక్తులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అత్యంత పేదలు, నిరుపేదలకు ఈరోజు గుళ్ళల్లో వెళ్తే శ్రీమంతులు సమ్మక్క సారలమ్మ సందర్శనకు దర్శించుకొని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సుఖ సంతోషాలు, తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు, మంచి పాడి పంటలు పండాలని, తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఈరోజు దర్శించుకోవడానికి నాతో పాటు పెద్దలు శ్రీ గుద్దిల్ల శ్రీధర్బాబు గారు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సునీతమ్మ గారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ శాశ్వతంగా ఇక్కడి కార్యక్రమాలలో ఆర్నిశలు మునిగి తేలే సోదరిమణి శ్రీమతి కొండా సురేఖ గారు, శాసనసభ్యులు సీతక్క, అదేవిధంగా ఇక్కడున్న శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, అధికారులు, కలెక్టర్లు, పోలీస్ అధికారులు, మీడియా మిత్రులు అందరూ కలిసి ఈ జాతరను
సమ్మక్క సారలమ్మ దర్శనానికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మీరందరూ సహకరించినందుకు, పెద్దలందరూ విచ్చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీకు అందరికీ తెలుసు, మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంతో, ఈ ప్రాంత శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్కతో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధము, రాజకీయంగా మేమిద్దరము కలిసి చేసిన ప్రయాణము, ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడనే సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని మేము ఏ ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకున్నా ఇక్కడి నుంచే మొదలుపెట్టింది. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. పోయిన సంవత్సరం ఫిబ్రవరి 6 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి సుబ్రహ్మణ్యంకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన టీడీపీ పార్టీ నాయకులు కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో కొల్లుతూము సెంటర్ వద్ద మండల టీడీపీ అధ్యక్షులు పేపకాయల నారాయణరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ ఎవరి పేరు ప్రకటించలేదన్నారు. కానీ అమలాపురంకు చెందిన వాసంశెట్టి సుభాష్ తనకి టీడీపీ టికెట్ ఇచ్చారని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని టీడీపీ శ్రేణులు ప్రశ్నించారు. ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యానికి టికెట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులకు టికెట్ ఎలా ప్రకటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాసంశెట్టి సుభాష్ కు టికెట్ ప్రకటిస్తే టీడీపీ పార్టీని వీడుతామని హెచ్చరించారు. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు పార్టీ కార్యక్రమాలు చేస్తూ మాతో చేయిస్తూ ప్రజలను కొంతమందిని కలుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈవేళ కొంతమంది నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాదు, ఇదంతా కాదు. తెలుగుదేశం జనసేన ఏకమైందని తెలుసుకుని కొంతమంది నాయకులు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏకమైంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మనం కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది నాయకులు జాయిన్ అయ్యారు. అటువంటి నాయకులు జాయిన్ అయినటువంటి నాయకుల్లో అమలాపురం చెందినటువంటి వాసంశెట్టి సుభాష్ అనే అతను 20 రోజుల క్రితం మెండపేటలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఇన్ఛార్జ్ గారు ఉండగానే మాకు పార్టీ టికెట్ నాకు ఇచ్చేసింది, నన్ను ఎదరికెళ్ళి నన్ను పని చేసుకోమన్నారనేసి అటు కేగంగవరం మండలంలో కొన్ని గ్రామాల్లో తిరగడం జరుగుతుంది. మరి అటువంటి వ్యక్తులకి ఈవేళ నిన్నటిదాకా కూడా వైఎస్ఆర్ పార్టీలో అధికారం అందిపుచ్చుకొని అక్కడ అధికారాన్ని ఆస్వాదించి ఈవేళ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులకి ఈవేళ టికెట్ ఇస్తే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటే మేమంటే కార్యకర్తలు అంటే జెండా మోయినాకే ఉన్నామా, దేనికి పనికిరామా? ఆయన కష్టపడుతూ మమ్మల్ని ప్రజల్లోకి వెళ్ళమంటూ మీ ఎన్నో రకాలుగా మరి ఒళ్ళు ఆహర్నిశలు శ్రమించి మేము కష్టపడి పార్టీని ఈ కాడికి తీసుకొచ్చాం. అలాగే మా అధినాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు చాలా కృషి చేసి 0 స్థాయి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని రామచంద్రపురంలో మరి తెలుగుదేశం పార్టీ గెలిచే స్థాయికి తీసుకొచ్చాడంటే అది ఆయన కృషికే నిదర్శనం ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మరి దయచేసి ఇప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరు పునరాలోచన చేసి మరి రామచంద్రపురం టికెట్ 3 సంవత్సరాల నుంచి ఎవరైతే కష్టపడుతున్నారో వారికి రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి మేము టికెట్ ఇస్తే మేము తప్పనిసరిగా ఆ రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని మేము గెలిపించి తీరుతాం. చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు మొదటగా జైభీములు చెప్పుకుంటున్నాం. ఇది పార్టీ ముఖ్యం, వ్యక్తి ముఖ్యం అని మీరు ఎందాక అడిగారు. మాకు పార్టీ ముఖ్యం, వ్యక్తులు కాదు. ఆ వ్యక్తుల్లో కూడా క్యారెక్టర్ ఉన్న వాళ్ళు వస్తేనే మేము కార్యకర్త యాక్సెప్ట్ చేస్తాం తప్ప క్యారెక్టర్ లేని వాళ్ళు, ఒక రౌడీ షీటర్గా ఉన్నవాళ్ళు, ఒక కులాన్ని బేస్ చేసుకుని మాట్లాడిన వాళ్ళు వస్తే ఇక్కడ కార్యకర్త ఎవరో కూడా అతని వెనకాల వెళ్ళడానికి ఎవరో సిద్ధంగా లేరు. ముఖ్యంగా సుభాష్ అనే అతను ఫస్ట్ కూడా దళిత ద్రోహి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మా దళితులంతా భగవంతుడిగా పూజించే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును జిల్లాకు పెట్టేటప్పుడు మొట్టమొదటిసారిగా వ్యతిరేకించిన వ్యక్తి వాసంశెట్టి సుభాష్. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మా పార్టీకి
అభ్యర్థి కింద అనేసి అతను చెప్పుకుంటున్నాడు. మా పార్టీ ఇంకా చెప్పలేదు. అలాగే అతని మీద అనేక క్రిమినల్ కేసులు కానీ ఒక రౌడీ షీట్లు కానీ ఇటువంటి అన్నీ ఉన్నాయి. అటువంటి అతన్ని తీసుకొచ్చి మా నియోజకవర్గం మీద రుద్దితే ఇక్కడ ఉన్న దళితులంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తారని మరీ చెప్తున్నాను. అలాగే ఈ వ్యక్తి ఎటువంటిడో మా అవతల సైడ్కి మా గోదావరి అవతలకి వెళ్ళేటప్పటికి అందరూ చెప్తున్నారు, ఇదేంటి ఎటువంటి పనులు చేసిన వ్యక్తిని మీ పార్టీకి ఎమ్మెల్యే టికెట్గా వచ్చి చెప్తున్నాడంట, అందరికీ చెప్తున్నాడు. అటువంటి వాళ్ళు మీరు ఎలాగ యాక్సెప్ట్ చేస్తారని అడిగేటప్పుడు మాకే సిగ్గు అనిపించింది. కాబట్టి పార్టీ పునరాలోచించి ఇటువంటి వ్యక్తులను పార్టీకి దూరంగా పెట్టి మంచి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థి కింద నిలబెట్టి పార్టీకి గెలుపు కృషి చేస్తారని మీ ద్వారా మా పార్టీకి విన్నవించుకుంటున్నాను. అంబాజీపేట మండలం పేదపూడి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి రావులమ్మ అమ్మవారి 21వ ఏకహ మహోత్సవము శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం నుండి ఏకహం కడియపులంక వారిచే పూల డెకరేషన్, గంగల కుర్రు ఆగ్రహారం వారిచే సౌండ్ అండ్ లైటింగ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల నుండి గ్రామం ఆడిపాడితే దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి రావులమ్మ అమ్మవారి 21వ ఏకహ మహోత్సవములు కేపెదపూడి గ్రామం అంబాజీపేట మండలం కేపెదపూడి గ్రామంలో అత్యంత అంగరంగ వైభవంగా మేము ప్రతి ఏటా జరిపిస్తున్నాము. ఈ అమ్మవారు ఏకహం 2003లో మేము ప్రారంభించడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా మేము అమ్మవారి యొక్క భజన కార్యక్రమం ప్రతి శుక్రవారం అత్యంత వైభవంగా జరుగుతుంది. అయితే ఏకహం మాత్రం ఇది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం రోజుని రెండవ శుక్రవారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం మాత్రం అమ్మవారి యొక్క ఈ ఏకాహం అనేది జరిపిస్తున్నాం. ఈ ఏకాహం జరిపిస్తూ 3 సంవత్సరాల మట్టి నుంచి మేము 34,000 మందికి మేము ఈ అన్న సంతర్పణ ఈ అమ్మవారి ప్రసాదం కింద మేము అన్న సంతర్పణ అనే కార్యక్రమం కూడా గత 3 సంవత్సరాల మట్టి నుంచి మేము ఏకదాటిగా చేస్తూనే ఉన్నాం. అయితే ఈ అమ్మవారికి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య ముందుగా వచ్చేటటువంటి సోమవారం నాడు అమ్మవారి యొక్క జాతర, తీర్థము, ఉయ్యాల సేవ, సలివిడి పానకములు ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే అమ్మవారికి ఈ క్రతువులు ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి అమ్మవారికి ఏకాహం అనే పంట జాతర అనే కార్యక్రమం మేము ఏకస్తులై గ్రామం అంతా కూడా ఏకస్తులై ఈ ఏకాహం అనే పంట జాతర అనే కార్యక్రమాన్ని మేము జరిపిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా గ్రామస్తుల యొక్క సహకారాలు, తోడ్పాటులు అన్నీ కలిసి మేము ఆలయ కమిటీ తరఫున ఇది అతి వైభవంగా ప్రతి సంవత్సరం కూడా మేము జరిపిస్తూ ఉన్నాం. జై రావులమ్మ తల్లి, జై జై రావులమ్మ తల్లి. ఈరోజు రావులమ్మ అమ్మవారి ఏకాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజుకి 20 రంగారెడ్డి జిల్లా చెవెళ్లలో ఈ నెల 27వ తేదీన జరగబోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ యొక్క ముఖ్యమంత్రి సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ నేపథ్యంలో సిపి అవినాష్ మహంతి సందర్శించి సభ కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఏమి నిర్వహించాలనే విషయాలపై సూచనలు చేయడం జరిగింది. అలాగే పార్కింగ్ కానీ రూట్ మ్యాపింగ్ నిర్వహణ, పూర్తి సభ సమగ్ర విచారణ విషయాలపై అవగాహన ఆరా తీశారు. ఈ సమావేశంపై సూచనలు చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో రాజేంద్ర నగర్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్, చెవెళ్ల ఏసీపీ కిషన్, సిఐ లక్ష్మారెడ్డి మరియు రెవెన్యూ అధికారులు, పోలీసు బృందం పాల్గొన్నారు. lines ఉంటే 2 lines లో మీకు 3 partitions each row లో వస్తుంది. Take as many as possible. ఆ పార్ట్ స్టాల్స్ కి పెట్టారు. స్టాల్స్ పెట్టండి. స్టాల్స్
సరిపోయి అటు సైడ్ వెళ్ళిపోతుంది. ఒక ఎక్స్పోజర్ లాగా చేసేసి వాళ్ళ పార్టీ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. వన దేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. మేడారంలో భక్తులను చితకబాదిన పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డిపై వ్యతిరేకంగా నినాదాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఘనంగా రావులమ్మ 21వ ఏకహ మహోత్సవం. రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి సుబ్రహ్మణ్యంకు టికెట్ ఇవ్వాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా చవెళ్లలో ఈ నెల 27వ తేదీన జరగబోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సభ స్థలాన్ని పరిశీలించారు.